ఇదిగోండి ఫ్రెండ్స్, మేమైతే ఇక నర్సరీలో ముగ్గురం పని చేస్తున్నాం చూడండి. ఇక మా వదిన కలుపు బీక్తుంది. మస్తు అంటే మస్తు ఎండ కొడుతుంది అలా. అందుకే మా వదిన కండ వేసుకుంది అనమాట. నెత్తిన కొద్దిగా చల్లదనం ఉంది, నీళ్ళు కొట్టినా కానీ ఎండ అయితే ఏం బాగా కొడుతుంది అనమాట. 12 కావస్తుంది టైము. ఇంకా మా పెద్దమ్మేమో చెట్లు ఇట్లా బెడ్లలో కొన్ని గింజలు తెచ్చి పెట్టినాం, కానీ ఈ బెడ్లో మొత్తం గులాబీ ఇంకా పూల చెట్లు అనమాట. ఒక 700 చెట్లు ఇక ఈ 700 వరకు పూల మొక్కలు అనమాట. అందుకోసం అయితే పూల మొక్కలు ఇలా గింజలు వేస్తే బాగా మొలచవని చెప్పేసి గులాబీ కొమ్మలు, మందార కొమ్మలు తీసుకొచ్చి అయితే ఇక ఇలా పెడుతున్నాం. అక్కడ ఒకసారి పెట్టినాం చూడండి, మస్తు అంటే మస్తు మంచిగా పచ్చబడ్డాయి, ఎన్నుకున్నాయి అనమాట. పూల మొక్కలు, పండ్ల మొక్కలు అన్నీ వేయటమే నర్సరీ ఉద్దేశం అనమాట. అందుకోసం అయితే మేము నర్సరీలో ఇలా చెట్లు అయితే పెంచుతున్నాం. చాలా అంటే చాలా బాగా మొలకలు వచ్చినాయి. రోజుకు 2 సార్లు నీళ్ళు కొడుతున్నాం కదా, అందుకోసం అయితే మన ఇళ్ళల్లో పెంచుకున్న చెట్లు అయితే ఇట్లా అస్సలు మొలకలు రావండి. ఇప్పుడు ఇక్కడ 2 సార్లు మంచిగా నీళ్ళు కొడుతున్నాం. ఇంకోటి ఏంటంటే మెత్తటి జల్లెడ పెట్టిన మట్టితోని సంచులు నింపి అందులో పెడుతున్నాం. వాటికి పదును అనేది ఎక్కువ ఉంటుంది, మంచిగా వస్తుంది. ఈ చెట్లని ఊళ్ళో కన ఇంటింటికి ఇస్తాము. మళ్ళీ అలాగే రోడ్లు ఎమ్మటి అక్కడ మొత్తం ఖాళీ ప్రదేశాలు మొత్తం వేస్తాం అనమాట. మంచిగా పచ్చటి వాతావరణం అయితే ఊరు మంచిగా ఉంటుంది అనమాట. ఈ చెట్లు వేయడం వల్ల ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది కదా, అందుకోసం మనకు ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. అందుకోసం ఫ్రెండ్స్, చెట్లను అయితే ఎవ్వరు నరకొద్దు, మంచిగా చెట్లను పెంచండి. ఇంటి చుట్టూ పచ్చటి వాతావరణం ఉంటేనే ఆరోగ్యకరంగా ఉంటుంది. ఫ్యాన్ గాళ్ళ కంటే కన్నా చెట్ల గాళ్ళే వచ్చేది ఎండాకాలం కాబట్టి మనం పచ్చని చెట్లు పెంచుకుంటేనే ఇల్లు చల్లదనంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇక్కడైతే మేము ఇంకా పూల నార్లు పోసినాం, ఇప్పుడే మొలుస్తున్నాయి అనమాట. అంతా చిన్న చిన్న మొలకలు. ఇదిగో చూడండి, కనిపిస్తుందా మొలకలు. మన ఇండ్లల్లో కన్నా ఇట్లా కొంచెం 1 ఫీట్ లోతు గుంటలాగా తోమి మెత్తటి మన్నంతా దాంట్లో జల్లించి ఏ కూరగాయల చెట్లైనా పూల చెట్లైనా అలా గింజలు వేసుకుంటే మాత్రం పాలకూర, చుక్కకూర అసొంటి వాటికి ఇట్లా చేసుకుంటే ఇళ్ళల్లో చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే కోళ్ళు దోమకుండా చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఇది మా నర్సరీ. ఇక షెడ్డి ఎండగొట్టినప్పుడు అందులో వెళ్ళి కూర్చుంటాం అనమాట. ఇక్కడ మట్టి పట్టే ప్రదేశం అయిపోయింది. మట్టి ఇంకొక కొంచెం కుప్పు ఉంది, ఇంకా సంచులు ఉన్నాయి, నింపే వాళ్ళంటే నింపాలి. ఇది మా నర్సరీ. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగో మేము పట్టే పైపు, ఎందుకంటే వాటర్ డైరెక్ట్గా పడితే ఆ గింజలు అనేవి అటు ఇటు చిల్లిపోయి మొక్కలు పోతాయి కదా, అందుకోసం అయితే అట్లా కొసకు సన్న దార ట్యాబ్ పెట్టిరు మేడం వాళ్ళు. ఇంకా దార సన్నగా వాన గుర్చినట్టు వస్తుంది, అప్పుడు మొక్కలు ఎటు చెదరకుండా నీళ్ళు అనేది మంచిగా పడతాయి. ఓకేనా ఫ్రెండ్స్. మనమైతే మోటార్ దగ్గరికి వెళ్దాం. మోటార్ అయితే అక్కడ ఉంటుందన్నమాట. మోటార్ ఎక్కడ ఉంటుంది అనేది కానీ నేను చూపిస్తాను. కడకుందనమాట. ఇంకా మా ఊరికున్న ఖాళీ ప్రదేశం అంటూ ఇదే, శ్మశాన వాటిక అండ్ ఇక నర్సరీ రెండింటికి సంబంధించింది అనమాట. ఇక రోజు వస్తుంది వాటికి మాకైతే అంత భయం ఏమి అనిపించదు. మా ఇల్లు కూడా పక్కనే. అందరు అంటుంటారు మీరు దయాలగడ్డలు ఉంటారు కానీ ఇంకా తప్పదు కదా ఫ్రెండ్స్, ఇల్లు అయితే కట్టుకున్నాం, పోలేము, ఇంకా అలవాటు అయిపోయింది మాకు కూడా. ఇదంతా చూసిరా శ్మశాన వాటిక అనమాట. ఇక బోరు వచ్చేసి ఇక ఇక్కడనే వేసిర్రు. ఇది బోరు, ఇదిగో బోరు స్టార్టర్ పెట్టే. ఇది వచ్చేసి నర్సరీ ఎంట్రీ అనమాట. ఈ గేట్ కా నుంచి ఇటు నర్సరీ, అటు వచ్చేసి శ్మశాన వాటిక. ఇదిగో చూపిస్తాం మీకు శ్మశాన వాటిక కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, కానీ అంత భయమేమి ఉండదు, ఊరు చుట్టూ కదా, ఇంకేమనిపిస్తుంది ఏమనిపించదు. అదిగో అక్కడ ఇవి వచ్చేసి రూములు అనమాట. గ్రామ పంచాయతీ ఏర్పడ్డాక ఇదిగో ఊరు గ్రామ పంచాయతీలు అయినాక ఇట్లా శ్మశాన వాటికలు అయితే రిలీజ్ అని అప్పుడు ఇలా కట్టించారనమాట రూములు. ఇక్కడ ఇది అది బయట ఎంట్రన్స్, చుట్టూ పచ్చని పొలాలు అనమాట. ఇదిగో మనమైతే మోటార్ వేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగో మా మోటారు, ఇది మోటార్ స్టార్ట్ పెట్టనమాట. ఇక్కడ చెట్టు గట్టిన స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. వాన వచ్చినా కరవకుండా ఇట్లా పెట్టిరనమాట. ఇదిగో కరెంట్ వచ్చింది. ఇంతసేపు కరెంట్ రాలేదు, 2 సార్లు వచ్చి చూసిన కరెంట్ రాలేదు. చూసిరుగా ఫ్రెండ్స్, ఇది మేము పని చేసే ప్రదేశం. ఎండ పోక్స్ కొడుతుంది, అందుకంటే ముఖం అంతా పోక్స్ కొడుతుంది కదా, ఇప్పుడు కనిపిస్తుందా. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో నీళ్ళ పైపు నీళ్ళు పోస్తుంది. చూసిరా ఫ్రెండ్స్, నీళ్ళు ఎలా పోస్తుందో. ఇది స్టార్టింగ్లో ఇట్లా వస్తుంది అనమాట. బోర్ కొద్దిగా తగ్గుతుంది. ఇట్లా ఇంత వాటర్ రావడం వల్ల చెట్లు అనేవి ఏమి దెబ్బతినవు అనమాట.
సన్నటి దార వస్తుంది కదా, ఒక్కసారి డైరెక్ట్ ప్రెషర్ పడితే దార అనేది చెట్లు పోతాయి. నేను ఇట్లా మూలకు బండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసిర్రా? ఇది మా పని అయితే రోజు నర్సరీలో. ఓకేనా, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చే ఫుల్ వీడియోస్ మొత్తం చూడండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్.